ప్యారిస్ ఒలింపిక్స్ లో అందరి అంచనాలు నిజమయ్యాయి. షూటర్ మను బాకర్ బుల్లెట్ ఈసారి గురి తప్పలేదు. 10 మీటర్స్ ఎయిర్ పిస్టల్ ఈవెంట్ లో బ్రాంజ్ మెడల్ సాధించిన మను బాకర్ 12 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ తెరదించింది. అంతేకాకుండా విశ్వ క్రీడా సమరంలో దేశానికి తొలి మెడల్ను అందించింది. ఒలింపిక్స్ పతకం సాధించిన తొలి భారత మహిళా షూటర్ గాను రికార్డు క్రియేట్ చేసింది. పార్టీ ఫ్యూచర్ పై పవన్ వ్యూహం 100% స్ట్రైక్ రేట్ తో కూటమి ప్రభుత్వంలో కీలక పాత్ర పోషిస్తున్నారు పవన్ కళ్యాణ్. జనసేన మరింత బలపడేలాగా అడుగులు వేస్తున్నారు అధినేత. ఏపీలో తాజా రాజకీయ సామాజిక సమీకరణాల ఆధారంగా బెజవాడ లాంటి కీలకమైన ప్రాంతంలో పట్టు సాధించాలి అన్న వ్యూహంతో ఉన్నారట పవన్ కళ్యాణ్. క్షేత్రస్థాయిలో పార్టీని విస్తరించాలి అన్నదే జనసేన అధినేత ఆలోచన అంటున్నారు. జనసేన ప్రభావం కేవలం గోదావరి జిల్లాలకే పరిమితమన్న అంచనాల్ని మొన్నటి ఎన్నికల ఫలితాలు పటాపంచలు చేశాయి. రెండో విడత రుణమాఫీ నిధుల జమ నేడే 7 లక్షల మందికి 7,000 కోట్ల విడుదల. జలాశయానికి వరద 5 గేట్ల ద్వారా నీటి విడుదల. ఇంట్లో 1,35,401 క్యూసెక్కులు. నిండు కుండలా మారిన శ్రీశైలం 3 గేట్లెత్తిన అధికారులు. దిగువ ప్రాంతాల్లో అలర్ట్. భద్రాచలం దగ్గర శాంతిస్తోన్న గోదావరి 43 అడుగులకు చేరిన నీటి మట్టం. మొదటి ప్రమాద హెచ్చరిక కంటిన్యూ. వహించాలని కాంగ్రెస్ నేతలు ఎదురుదాడికి దిగారు. గవర్నర్ ప్రసంగం సమయంలో రైతు సమస్యలపై నిరసనకు దిగుతామని ప్రకటించిన కాంగ్రెస్ అన్నంత పని చేసింది. సభ ప్రారంభం కాగానే ప్లకార్డులు ప్రదర్శిస్తూ పోడియం వైపు దూసుకెళ్లిన ఆ పార్టీ సభ్యులు తెరాస ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినదించారు. గవర్నర్ ప్రసంగం ప్రతులను చించి గాల్లోకి ఎగురవేశారు. ఈ సమయంలో మార్షల్స్ కాంగ్రెస్ సభ్యులను అడ్డుకునే ప్రయత్నం చేయగా ఇరు వర్గాల మధ్య తోపులాట జరిగింది. కాంగ్రెస్ సభ్యుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి హెడ్ ఫోన్ తీసుకుని విసిరివేయగా అది గోడకు తగిలి పక్కనే ఉన్న మండలి చైర్మన్ స్వామిగౌడ్ కంటికి తగిలి గాయమైంది. సమాప్తం. నమస్కారం.